ఆ ఉద్యోగ సంఘాల మీటింగ్ కొద్దిసేపటి క్రితమే కంప్లీట్ అయింది. మనతో పాటు జగదీశ్వర్ గారు ఉన్నారు, అధ్యక్షులు. అన్న ఏంటి ఏం డెసిషన్స్ తీసుకున్నారు మీటింగ్‌లో? ఎలాంటి అంశాలు చర్చకొచ్చినాయి? ఇలా జేఏసీ ఎగ్జిక్యూటివ్ సమావేశం పెట్టుకోవాలి కదా, 3 నెలలకోసారి పెట్టుకోవాలనే ఉద్దేశంతో పెట్టుకున్నాం. ఉద్యోగ సదస్సులో జరిగిన వాటిని చర్చించుకుంటూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట తీరును మరి ఇలా ఉద్యోగ సంఘాలుగా దాన్ని 2 రకాలుగా తీసుకున్నారు. కొందరేమో ఇచ్చే పరిస్థితి లేదని చెప్పిన సందర్భాన్ని తీసుకున్నారు, మా పరిస్థితి గిట్లే అని తీసుకున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఒక స్టెప్ డౌన్ అయ్యి అధికారుల కమిటీ వేసిండ్రు. వాస్తవానికి మాకు సూచన తప్ప కొందరు అధికారులు అడగానే మీ సమస్యలు ఏంటంటే మీ సమస్యలు అడిగేటట్టు కాదు, అధికారుల కమిటీ వేసి మీరు వారం రోజులనే మా ప్రాబ్లమ్స్ని ముఖ్యమంత్రికి తెలియజేయండి, లేకపోతే ఆ సబ్ కమిటీకి తెలియజేయండి. సబ్ కమిటీ వేసిన తర్వాత దాదాపు 7-8 నెలలు అయితే ఇంకా మాట్లాడలేని పరిస్థితిలో సబ్ కమిటీ ఉన్నదని చెప్పిన సందర్భంలోనే మేము చెప్పిన తిరిగిన ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ వేసింది. దాదాపు వారం రోజులలో ఇస్తా అని చెప్పారు. ఈ రోజుకి వారం రోజులు అయితే రేపు మాతో మాట్లాడి సబ్ కమిటీకి నివేదిక ఇస్తారు. సబ్ కమిటీ వాళ్ళు కూడా మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా మమ్మల్ని పిలిచి ఆ సబ్ కమిటీ రిమోట్ రాగానే మిమ్మల్ని పిలుస్తాం, అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. ఆర్థిక పరమైనవి కాకుండా ఆర్థికేతర సమస్యలు 2 సమస్యలు తీస్తాం. మీరు న్యాయమైన డిమాండ్ మీ ఉద్యోగాలు మేము చూసినాం, మీ ప్రెస్ మీట్ చూసినాం, మీ డిమాండ్లు చూసినాం. మేము ఎక్కడ గొంతమ్మ కోరికలు అడగలేదు, మా జీతబత్యాలు అడుగుతున్నాం. మేము కష్టపడి పనిచేసిన దానికి మా జీతాలు బత్యాలు అందరు చాలామంది ఏమనుకున్నారు, జీతాలే అనుకున్నారు. జీతాలు బత్యాలు ఉంటాయి, మాకు దాచిపెట్టుకున్న డబ్బులు కూడా ఇలా పెన్షన్లు రిటైర్డ్ అయిన తర్వాత 40-50 లక్షలు వస్తున్నాయంటే అవి ఎక్కడో పైసలు కాదు. నేను నెలకు మా డబ్బులు దాచిపెట్టుకున్నాయి, అవి రిటైర్డ్ అయినాక మాకు పనికొస్తాయని ఉద్దేశంతో మేము జీపీఎఫ్లు అయినా కాంపిటీషన్ అలా తీసుకొని పెట్టుకుంటాం. కాబట్టి అది కోరినాం. వాళ్ళు కూడా దానికి సానుకూలంగా ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు స్పందించారు. మీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? నాన్ ఫైనాన్షియల్, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏది మీకు ఫస్ట్ ప్రయారిటీ? 2 ప్రియారిటీ. ఎందుకంటే నాన్ ఫైనాన్షియల్ అయితే ఇప్పుడు చెయ్యమని చెప్పాము మొట్టమొదలుగా, తర్వాత ఫైనాన్షియల్ కూడా చేస్తాం. 2 కలిపి చేయవలసిందే. ప్రియారిటీ ఏదంటే ఏం చెప్తాం, పాత అవన్నీ ఇవ్వాలి, తర్వాత పెండింగ్ బిల్స్ ఇవ్వాలి, డిఎల్ ఇవ్వాలి, పిఆర్ఎస్ కూడా ఇవ్వాలి. అన్ని అంచెలంచెలుగా చేస్తామని మరి ముఖ్యమంత్రి గారు మరి అలాగే బట్టు విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది. ముఖ్యమంత్రి చాలా ఓపెన్గా చెప్పిండు కదా, డబ్బులు లేవు, మీరే డిసైడ్ చేసుకోండి, మీరే మీ చేతుల్లోనే పెడతా అని చెప్పి. ఇంకా ఆశ ఉన్నదా మీకు ఏమన్నా ముఖ్యమంత్రి చేస్తాడని? ఎందుకంటే గతంలో మంత్రుల కమిటీతోనే ఏం కాలేదు, ఇప్పుడు అధికారుల కమిటీ చేసిర్రు, మరి ఎట్లా? మా లెక్కనే ముఖ్యమంత్రి గారు ఓపెన్ ఉంటారు. నా దగ్గర డబ్బులు లేవు, ఇది నాకు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు. అది ఏం చెప్పిండు, మాకు చెప్పిందల్లా మనకు కొందరికి ఎట్లా అనిపించింది, 2 రకాలుగా అనిపించింది. కొందరికి హార్ష్గా అనిపించింది, కొందరికి మాకు చెప్తున్నట్టు అనిపించింది. తండ్రి కదా, ఇంటి పెద్దవాడిని ఉంటే ఏం చేస్తారు, నాన్న నాకు బండి కావాలంటే ఏం చేస్తారు, అరే పైసలు లేవేం లేవని చెప్పినాక సాయంత్రం కాగానే ఇన్స్టాల్మెంట్లో బండి ఇప్పిస్తాడు. ముఖ్యమంత్రి గారు కూడా అదే పరిస్థితి, ఆయన కూడా అదే అన్నాడు. లేదంటే అన్నమా గొంతమ్మ కోరికలు కాదు, నువ్వు మొండోడి ఎట్లనో నువ్వు ముక్కుసూటిగా మాట్లాడతావు, మేము కూడా ముక్కుసూటిగా మాట్లాడతాం. మాకు గొంతమ్మ కోరికలు కాదన్న మా జీతాలు బచ్చాలు నేను ఏవి వెంచమంటలేవు, మాకు తగ్గించొద్దు, మేము చేసినప్పుడు నౌకరు చేస్తే మా జీతం మాకు ఇవన్నీ చెప్పినాం. కార్యాచరణకు సంబంధించి బ్రేక్ ఇచ్చినట్టు కూడా చెప్పినారు ప్రెస్ మీట్లో. బ్రేక్ కాదు, అన్ని పిలిచి మాట్లాడుతున్నప్పుడు కనీసం చర్చల టైంలో అయినా ఇప్పుడు దగ్గరకు వస్తుంది, వాళ్ళు కోరిరు కొన్ని రోజులు దాన్ని ఎక్స్టెండ్ చేయాలి, మీ సమస్యలు పరిష్కరిస్తా అన్నప్పుడు మనం కొంచెం ఎక్స్టెండ్ చేసే బాధ్యత మాది ఉంటుంది. వాస్తవానికి మరి వాళ్ళు చర్చలలో ఉన్నప్పుడు మనం చేస్తుంది కరెక్ట్ కాదు. కానీ దాదాపు 10-15 రోజులు నేను అనుకుంటే సమస్యలు పరిష్కారం అయితే, ఇది 15వ డేట్ ఉన్న బ్లాక్ బ్యాచెస్ అయినా అవన్నీ కొంచెం పోస్ట్పోన్ చేసుకొని, మహాధరణ కూడా పోస్ట్పోన్ చేసుకొని మేము అన్ని సమస్యలు మాట్లాడదాం. మీరు రాజకీయ జోలికి పోము, మీరు రాజకీయాల పక్షాల జోలికి పోము, మా ఉద్యోగులుగా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ పథకాలు ముందు తీసుకునే బాధ్యత మాది. ఏమంటున్నారు అంటే మామూలుగా కింది స్థాయి నుంచి వస్తారు కదా మీటింగ్కి, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంది? మీ మీద ఏమైనా ఒత్తిడి ఉందా? ముఖ్యమంత్రి వ్యాఖ్యల పట్ల వాళ్ళు ఎట్లా ఉన్నారు? చాలా ఉంటుంది ఒత్తిడి, ఏదో ఉండకపోవడం ఏంది, ఒత్తిడి కామన్గా ఉంటుంది. మాట్లాడినప్పుడు మన ఇంట్లో మన కుటుంబంలో చూడదు, మన ఫోర్స్ ఉంటుంది కదా. మా ఉద్యోగులు అన్న నాకు జీతభత్యాలు వస్తలేవు, నా 300 ఇంప్లిమెంట్ అయితే లేవు, నాకు డిఏలు వస్తలేవు, చాలామంది ఫోర్స్ చేస్తారు. ముఖ్యమంత్రి గారికి ఎట్లా ఫోర్స్ ఉంటుందో మాకు కూడా అదే ఫోర్స్ ఉంటుంది. కానీ మనం ప్రభుత్వంతో నయానా భయానా ఒప్పించి తీసుకోవాలి కదా. ఇలా యుద్ధం ఉన్నది, పాకిస్తాన్తో ఇండియాతో యుద్ధం నడుస్తుంది. యుద్ధంలో ఏమన్నా చాలామంది పాకిస్తాన్ మొత్తం కబ్జా చేయరు అని చెప్తున్నారు. పాకిస్తాన్ దగ్గర ఏమున్నది, బాంబులు వేస్తే 4 బాంబులు వేస్ట్ అవుతాయి, వాడేస్తే మనకి ఇంతమంది జనాభా మన పరిస్థితి కూడా ఆగమవుతుంది. అంటే 2 దిక్కుల ఆస్తి నష్టం అవుతుంది. కాబట్టి మానవ దృక్పథంలో వాళ్ళు బంద్ చేసినట్టు ప్రభుత్వానికి మేము నయాన భయాన ఒప్పించి చేసుకున్నాం. ఒకవేళ కాని పక్షంలో మా కార్యాచరణ ఎట్లయినా ఉంటుంది.
ఇప్పుడు యుద్ధాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారా మీరు ఏమన్నా? ఎస్ అన్నీ ఏదైనా యుద్ధమైనా ఏదైనా ఇది కదా. ఆ యుద్ధం అంటే అక్కడ రెండు దేశాల మధ్యన యుద్ధం. ఇలా చాలా మందికి ఒక ఒపీనియన్ ఉన్నది. మోడీ గారు ఎందుకు తీసుకున్న తొందర పోయి పాకిస్తాన్ కథం చేస్తే అయిపోతుందని వాళ్ళు అనుకుంటారు. చాలా మంది మానవతావాదులు ఎందుకు ఆ పాకిస్తాన్ వాటి ప్రజలు ఉంటారు కదా, కామన్ ప్రజలు వాళ్ళే పప్పు వేసారు. వాళ్ళు కూడా బాంబులు వేస్తే మన దగ్గర ఉన్న ప్రజలు ఇలా అన్యాయం అయిపోతారు, మన ఆస్తి నష్టం అవుతుంది. ఆ పాకిస్తాన్ దగ్గర ఏం లేదు, మన దగ్గర ఆస్తులు ఉన్నాయి, మనం కూడా బీద స్థితికి వస్తాం, మనం కూడా ఆర్థిక నష్టమైతే ఆలోచించాల్సి పెద్దలు. ఇలా జే చైర్మన్ రెండు ఆలోచించాలి, అటు ప్రభుత్వం గురించి ఆలోచించాలి, నా ఉద్యోగుల గురించి కూడా ఆలోచించాల్సిన బాధ్యత నా పైన ఉన్నది. అన్న, ఇంకోటి చెప్పండి. మీ మాజీ సంఘాల ఉద్యోగ సంఘ నాయకులు కూడా కమిటీ పెట్టుకున్నారు, మీకు సలహాలు ఇస్తారట, సూచనలు ఇస్తారట, తీసుకుంటారా మరి? బరాబర్ తీసుకుంటాం. మా చైర్మన్ గారి దగ్గరకు వచ్చి సలహాలు ఇస్తే మాకు సలహాలు ఇచ్చి నేర్పాల్సినంత అవసరం లేదు. మేము తెలంగాణ అడ్మినిస్ట్రేషన్లో వారితో పాటు మొదటి నుంచి ఉన్నాం. గవర్నమెంట్ తోటి ఎలా మెలగాలి, ఎట్లా సాధించుకోవాలనేది మాకు బాగా తెలుసు. మీ సీనియర్లు అట. సీనియర్లు కావచ్చు కానీ మాతో పాటే ఉన్నారు. వయసులో సీనియర్లు, అనుభవంలో మాతో పాటే ఉన్నారు, మాకంటే ముందేం లేరు. గత 10 సంవత్సరాల్లో ఫస్ట్ వారు ఏం సాధించారో ఫస్ట్ తెలుసుకొని ఇప్పుడున్న డిమాండ్ మా చైర్మన్ గారు పెట్టిన 57 డిమాండ్లో 56 డిమాండ్లు పాత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి. అయినా మేము పాత ప్రభుత్వాన్ని అనట్లేదు. కొత్త ప్రభుత్వం వచ్చి 1.5 year అయింది. మేము సాధించుకుంటాం. వారి సహకారం, సంఘీభావం వారన్నీ మాకు కావాలి. కానీ మమ్మల్ని వాళ్ళ ట్రాప్లోకి దింపి ప్రభుత్వంతో పంచాయతీ పెట్టి ప్రజల్లో మమ్మల్ని చులకన చేయొద్దు అనేది వాళ్ళకి మా విజ్ఞప్తి. వాళ్ళు మా సీనియర్లు, వాళ్ళ దగ్గర నుంచే మేము నేర్చుకున్నాం చాలా. వారితో పాటు కలిసి పనిచేసాం. ఏదైనా సాయం చేసినప్పుడు వేరే ఎక్కడో ప్రెస్ క్లబ్కి పోయి పెట్టి మాకు చేయడం కాదు కదా, ఇది మీరే కదా, మనతో కలిసి తిరిగిన వాళ్ళం కదా. ఇదే ఆఫీసులకు వచ్చి మీ న్యాయమైన డిమాండ్లు మీకు మద్దతు ఇస్తున్నాం అంటే బాగుంటుంది. కానీ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళంతా ఒక దగ్గర కూడి ఇట్లా మేము ఉద్యోగులకి ఇస్తుంటే మేమంతా పని చేయట్లేదా, మేము మీటింగ్లు పెట్టట్లేదా, మేము ప్రభుత్వం చర్చలు చేయట్లేదా, మీరు సాధించింది ఏంది, మేము సాధించింది ఏంది, మేము వందలాది ప్రమోషన్లు ఇప్పించాం, 1వ తారీఖు శాలరీస్ వచ్చాయి, సాధారణ బదిలీలు చేయించుకున్నాం. శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసురుతుండు, మేము ఉన్నప్పుడు చాలా చేసినాం, మాకంటే ఎక్కువ చేసి చూపెడితే మాకు కూడా సంతోషమే అని అంటున్నారు. మేము వ్యక్తిగతంగా ఎవరి పేరు ఉచ్చరించదలుచుకోలేదు. ఉద్యోగ సంఘ నాయకులుగా పలానిది చేశామని ఒకటి చూపించమనండి, నేను డిస్కషన్కి వస్తా ఓపెన్గా. వాళ్ళ మొత్తం అందరినీ రమ్మనండి. గత ఏం చేశారు? 10 ఏళ్లలో అణిచివేత జరిగింది. ఉద్యోగ సంఘాల భవిష్యత్తు అస్తవ్యస్తమైంది. వాళ్ళ ఉద్యోగ సంఘాల రికగ్నిషన్ లేదు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లేదు, ఎలక్షన్స్ లేవు. అడిగితే అరాచకం, అప్రకృత నిషేధాలు కొనసాగినాయి. ఇప్పుడు కూడా మేము ఏదో భావవ్యాప్తి ఈరోజు మీతో మాట్లాడగలుగుతున్నాం. ఆ రోజు ఇట్లా మాట్లాడారు ఎవరన్నా? గత 10 సంవత్సరాలు మాట్లాడగలిగారా? మేము వారిని మేము కాదంటలే, మా కోసం చేస్తున్నారు ఓకే. కానీ దీన్ని స్వప్రయోజనాలకి, రాజకీయ ప్రయోజనాలకు వాడి మా 13.5 లక్షల ఉద్యోగుల భవిష్యత్తుని అగమగోచరం చేయకండి, రిక్వెస్ట్. అందులో కొంతమంది ఉన్నారు బాగా పనిచేసిన, సిన్సియర్ పనిచేసి ఉద్యోగ సంఘ నాయకులకు పనిచేసిన వారిని కూడా ట్రాప్లో వేసి మీటింగ్కి తీసుకెళ్లారు. దానివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? మీడియాగా మీరు ఆలోచించండి. మా కామన్ ప్రాథమిక సభ్యులు ఏం ఆలోచిస్తారు? మేము చేస్తూనే ఉన్నాం కదా. మీరు ఒత్తిడి గత ప్రభుత్వం ఎందుకు తీసుకురాలేదు? మీదే ప్రభుత్వం కదా, మీరే కదా నాయకత్వం. అప్పుడే కదా డిఏలు, 3 డిఏలు అప్పుడే కదా, పిఆర్సీ అప్పుడే కదా, 317 అప్పుడే కదా, సిపిఎస్ ఉద్యోగులు అక్కడే కదా. ఇందులో ఏ సమస్య కొత్త ప్రభుత్వంలో వచ్చింది? ఇందులో 57 సమస్యల్లో ఏ ఒక్కటి కూడా కొత్త ప్రభుత్వంలో వచ్చింది కాదు. కాకపోతే కొత్త ప్రభుత్వంలో కంటిన్యూ అవుతుంది. కొత్త ప్రభుత్వాన్ని విశ్వసించి మాకు ఆ నమ్మకంతో, కొంచెం ఎక్కువ నమ్మకంతో ఉన్నాం కాబట్టి కొంచెం మా ప్రాథమిక సభ్యులకి త్వరగా కావాలనే ఆలోచన ఉంది తప్ప. మేము వచ్చిన గంటలోపు పిఆర్సీ ఇచ్చినాం, 43% ఫిట్మెంట్ ఇచ్చినాం అని చెప్పేసి మీరు అడగకుండానే ఇచ్చిరని చెప్తున్నారు. అడగకుండా ఇవ్వలేదు. ఎవరు చెప్పారు? మేము ఉన్నాం అందులో. అడగకుండా ఇవ్వలేదు. అప్పుడున్న ఆర్థిక పరిస్థితి వేరు, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి వేరు. అప్పుడున్నది అప్పుడు కూడా కాదు. అంతకుముందున కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర ఏం జరిగింది, తర్వాత అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి దగ్గర అంతా మాకు తెలుసు. ఇంటర్నల్గా రోషయ్య గారి దగ్గర ఏం జరిగింది, మీరు పోయి ఏం చర్చించారు, మేము చర్చలో ఉన్నాం. ఓపెన్ డిస్కషన్కి వస్తే అంతా మాట్లాడతాం. పెద్దగా ఇచ్చాం, 130% ఇచ్చాం, 150% ఇచ్చాం. విజయ డైరీ పాల ప్యాకెట్లు పెట్టుకొని ఒక పక్క ఫ్లెక్సీ పెట్టి పాలాభిషేకాలు, పుష్పాభిషేకాలు మేము చేయట్లే. మేము మాకున్న జెన్యూన్ డిమాండ్స్ బరాబరుగా, అప్పుడు జేఏసీ కూడా లేదు, ఇప్పుడున్న చైర్మన్ అందరినీ సమీకరించి 206 సంఘాలని, యావత్ తెలంగాణలో ఉన్న సకల ఉద్యోగుల్ని, 13.5 లక్షల ఉద్యోగుల్ని ఏకతాటి మీద తీసుకొచ్చి ప్రభుత్వాన్ని కదిలించగలిగారు. మా ముఖ్యమంత్రి గారు మాకు స్పందించారు. కొంచెం హార్ష్గా మాట్లాడి ఉండొచ్చు, దానికి మేము ఇంటర్నల్గా మాట్లాడుకున్నాం, బయట మాట్లాడాల్సింది కాదు కదా. దాన్ని రాజకీయం చేయదు. ఇప్పుడు కూడా మాకంటే పెద్దలే ప్రజాప్రతినిధులు, మా ఉద్యమాల పునాదుల మీద మా భవిష్యత్తుని అడ్డం పెట్టుకుని కొంతమంది డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా మా ఉద్యోగ సంఘ నాయకుల్ని
కొంతమందిని ఇప్పుడున్న ప్రభుత్వంలో కొంతమంది పెద్దలతో అడ్డం పెట్టుకొని క్రిమినల్ కేసులు, విజిలెన్స్ కేసులు, కంప్లైంట్లు, రకరకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవన్నీ మాకు తెలుస్తాయి. చిన్న రాష్ట్రం, ముఖ్యమంత్రి గారికి పరిస్థితి తెలుస్తుంది, మంత్రివర్యులకు తెలుస్తుంది, మాకు తెలుస్తుంది. మేము కాదంటలేదు. కానీ ఇక్కడ జేఏసీగా వచ్చేస్తే బాగుంటుంది తప్ప మేమే సపరేట్. అందులో ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి? ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ. ఎవరికి జాబ్ ఉంది అందులో? అందరూ పెన్షనర్సే. చేస్తే పెన్షనర్ సంఘంలో మా పెన్షనర్ పెద్దలు దామోదర్ రెడ్డి గారు అన్నాడు, లక్ష్మయ్య గారు అన్నాడు, కృష్ణమూర్తి గారు అన్నాడు, మా మోహన్ నారాయణ గారు అన్నాడు. ఆ సంఘంలో చేరండి, దాంతోపాటు చేయండి. ఇది ఉద్యోగులు చేసి ఉద్యోగులతో పెన్షనర్స్ ఉంటారు. మీరు అందులో ఇలా కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉద్యోగం ఉన్నారా? మీరు గమనించండి. ఒక్కరెవరు ఉద్యోగులు లేరు. ఇక్కడ రావచ్చు కదా, మీ ఆఫీసులే కదా, మీరు నిర్మించినే కదా, చెబుతున్నారు కదా మేమే తయారు చేసినామని. మమ్మల్ని కూడా వాళ్ళే తయారు చేశారని చెప్తున్నారు కదా. మేము అప్పటి నుంచి ఉన్నాం, కాకపోతే వయసు తక్కువ కాబట్టి ఇంకా సర్వీస్లో ఉన్నాం. ఇప్పుడు ఏంటి మీ అంశాన్ని రాజకీయంగా వాడుకోదలుచుకున్నారా వాళ్ళు ఏమన్నా? అదేనా మీ ఆరోపణ? మా డౌట్ అదే. రాజకీయంగా వాడొద్దు, మమ్మల్ని బలిపోసులు చేయొద్దు. మీరు ఆల్రెడీ ఉద్యోగాలు చేసుకున్నారు, రిటైర్ అయిపోయారు, మా ఉద్యోగుల పునాదుల మీద అధికారాలు తీసుకున్నారు, పదవులు కూడా అనుభవించారు. ఇక ఇంటికాడ ఉండండి ప్రశాంతంగా. ఎందుకు ఇంకా? మోకాళ్ళ నొప్పులు ఉన్నా మీకోసం వస్తారట, మీరు అట్లా మాట్లాడుతారు పాపం. మాకు మోకాళ్ళు గట్టిగా ఉన్నాయి, మేము రెడీగా ఉన్నాం. మాకు మోకాళ్ళలో గిరకలు ఉన్నాయి. మేము 180 స్పీడ్తో పోగలుగుతాం. ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి గారితో యుద్ధం చేస్తాం. మా కుటుంబ పెద్ద, మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కదా. ఆయన చేయమంటున్నాడు, ధర్నా చౌకులు ఓపెన్ చేశాడు. మేము ప్రభుత్వానికి ఫేవర్ కానీ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు. మేము కాకపోతే రాజకీయ పార్టీ ముసుగులో ఇవి చేయవద్దని మా విజ్ఞప్తి వాళ్ళకి అంతే. మాకు వార్నింగ్లు ఇస్తున్నారు, అది చేస్తాం ఇది చేస్తామని. ఇంతకుముందు 10 సంవత్సరాలు ఏం చేశారు, మళ్ళీ ఏం చేస్తారు? ఇది కరెక్ట్ కాదు కదా. మీ భయపడే మా ముచ్చటే లేదు. ఉద్యోగ సంఘ నాయకులు మేము తెలంగాణ ఉద్యమంలో ఆరితేరిన వాళ్ళం. వ్యూహాలు ఎత్తుగడల్లో దేనికైనా సిద్ధమే, అన్నీ తెగించున్నాం మా ఉద్యోగుల యొక్క హక్కులు రాయితీల కోసం. ఒకళ్ళిద్దరికి ఇట్లా భయపడేది అయితే లేదు. అన్న కమిటీని కలిసారు కదా, కమిటీ సభ్యులకి ఏం చెప్పారు? ఆ కమిటీ సభ్యులు ఎప్పటిలోపు మీ సమస్యను పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పెద్దలు నవీన్ మిట్టల్ గారు కలిసినప్పుడు అన్ని విషయాలు వారు విన్నారు. మొత్తం సమస్యల మీద వారు అందరితోనే జేఏసీతో మాట్లాడి అతి త్వరలో ఇస్తామన్నారు. ఇప్పుడు ఇంతకుముందు కూడా వారు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని చెప్పి కూడా తెలిసింది. కాబట్టి వారి పైన సంపూర్ణమైన నమ్మకం ఉంది, న్యాయం జరుగుతుందని. ఒకవేళ మళ్ళీ దాంట్లో ఏమైనా లుసుకులు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ముంగట అందరం కూడా వస్తాం. ఎవరం కూడా ఉద్యమాలకు వెనుకపోయేది లేదు. ఇచ్చిన మాటను కట్టుబడి ఉన్నాం. మీ ద్వారా ఉద్యోగులు కూడా తెలియపరుస్తున్నాం, 100% మేము ఇచ్చిన మాటను కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వం కూడా ఇచ్చిన మాటను కట్టుబడి ఉంటుంది అని చెప్పి మేము మంచి ఆలోచనతో ఉన్నాం. మేము ఇంతకుముందే చెప్పినాం, మాది సాయిబాబా సిద్ధాంతం. మీరు మమ్మల్ని చూడండి, మేము వీళ్ళని చూస్తాం. పరస్పర సహకారం, పరస్పర గౌరవం ఇరు వర్గాలకు అవసరం. కాబట్టి మేము ప్రభుత్వ ఉద్యోగులం, ప్రజలు కడుతున్న పన్నులతో జీతభత్యాలు తీసుకుంటున్నాం, జవాబాదారీ వ్యవస్థలో ఉన్నాం. కాబట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. కాబట్టి ఖచ్చితంగా మా బాధ్యతగా గుర్తెరిగి మేము పనిచేస్తున్నాం. మీరు కూడా మాకు సహకరించి 317 జియో విషయం పైన కూడా నెలకు 2-3 చచ్చిపోతున్నారు. మరి కాంట్రిబ్యూటరీ పెన్షన్స్కి ఉద్యోగులు చనిపోతున్నారు. వాళ్ళు జమ చేసుకున్న జీపీఎఫ్ పైసలు ఏడు ఉన్నాయో తెలియదు. దీనిపైన చిత్తశుద్ధి ఉండి నిరూపించుకోండి. మా బిల్లు ఆగినాయి. ఆ బిల్లు నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పిలిపించి నేను అన్నీ చేస్తాబా, ఆర్థికపరమైన అంశాలు కూడా చేస్తా, ప్రభుత్వం చిత్తశుద్ధితో మేము దాన్ని స్వాగతించినాం. మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అన్నారు కదా, ఏప్రిల్ నుంచి మీరే అన్నారు 500 కోట్ల బిల్లు పాస్ చేస్తామన్నారు. ₹1 కూడా పడలే. ఇప్పటికైనా ఒక 500 కోట్ల రూపాయల బిల్లు పాస్ చేయండి. అది పెన్షనర్లతోనే మొదలు పెట్టండి, వేరే అవసరం లేదు మనకు. వాళ్ళ బిల్లు పాస్ చేస్తే మేము మళ్ళీ కూడా మీ ద్వారా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కృతజ్ఞతతో ఉంటాం. ఖచ్చితంగా ఉద్యోగులకు చెప్పుకునే మాకు కూడా ముఖం ఉంటుంది, మాట్లాడేది. ఎందుకంటే నాయకులను కూడా నమ్మే పరిస్థితి లేదు, మేము కూడా జిల్లాలకు పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఉద్యోగ నాయకులను కూడా ఉద్యోగులు నమ్మే పరిస్థితి లేదు. అయినప్పటికీ అయ్యప్ప అని దండం పెట్టుకొని జేఏసీకి ఈ వరకు తెచ్చినాం. కాబట్టి ఇక రెండిట్లో ఏదైనా అవుతుంది. డెడ్ లైన్ ఏమైనా పెడతారా గవర్నమెంట్కి ఈ లోపు కావాలి లేకపోతే అని చెప్పేసి ఏమన్నా? ప్రస్తుతానికైతే డెడ్ లైన్ పెట్టలేదు. ఈ రోజు మాట్లాడిన పెద్దలు అందరూ కూడా ఒకటే అన్నారు, ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంచి నవీన్ మిట్టల్ కమిటీ వేసింది కాబట్టి అది కూడా నివేదిక ఇస్తుంది. కాబట్టి వారిని కూడా మనం ఒక అవకాశం అయితే ఇవ్వాలన్నారు. కాకపోతే అందరు కూడా సిద్ధంగా ఉన్నారు, ఒక కాలు మీద ఉన్నారు. ఇట్లా అంటే బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రజలను ఇబ్బంది పెట్టి రోడ్ల మీద రావాలని మా ఆలోచన అస్సలు కాదు. ప్రభుత్వం మాట ఇచ్చిన మాటను కట్టుబడి ఉంటే ఖచ్చితంగా మా పరస్పర సహకారం 100% ప్రభుత్వాన్ని నెత్తి మీద పెట్టుకొని అన్ని పనులు కూడా చేస్తాం. ఈ మధ్యకాలంలో నేను కొంతమంది రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్తో కూడా మాట్లాడినా, ఉద్యోగ సంఘాల గురించి ప్రత్యేకంగా కొంతమంది గురించి, ఉద్యోగుల గురించి కూడా, వాళ్ళకేంటి జీతాలు వస్తున్నాయి, మాకు కనీసం పెన్షన్ కూడా రావట్లేదు, మా పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్తున్నారు. మరి అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాస్తవానికి కూడా పెన్షన్లు వస్తలేవని కాదు, ప్రభుత్వం బరాబర్ పెన్షన్లు కూడా ఇస్తుంది, జీతభత్యాలు కూడా మొదటి తేదీనే చెల్లిస్తుంది. మనం ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలి. పెన్షనర్కి ఒకవేళ పైసలు పడకుంటే
ఉద్యోగికి పడకుండా ఆగుతాడు కానీ పెన్షనర్ ఆగాడు. ఎందుకంటే పెన్షనరు దానిపైనే డిపెండ్ అయ్యి ఉంటాడు కాబట్టి ప్రభుత్వం 100% పెన్షనర్ల పైసలు వాళ్ళకి రావాల్సిన పెన్షన్ వేస్తుంది. కానీ వాళ్ళు రిటైర్ అయినా ఏవైతే వాళ్ళకు బెనిఫిట్స్ రావాలనో అవి ఆపిన మాట వాస్తవం. మేము ఇప్పుడు మీ ద్వారా కూడా నిన్న ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన, మీ ద్వారా కూడా అదే చెప్తున్నాం. ముందు ఏదైతే మీరు మాట ఇచ్చిండ్రో ఇచ్చిన మాటను కట్టుబడి ఉండి మేము కూడా నమ్మాలంటే ఒక 500 కోట్ల బిల్లు పాస్ చేయండి. పాస్ చేస్తే మా ఒక్కటి కూడా చేయకండి, పెన్షనర్లే చేయండి. వాళ్ళు మా పూర్వీకులు, మాకు పెద్దలు కాబట్టి, పూజ్యులు కాబట్టి వాళ్ళకి చేస్తే మేము కూడా సంతోషిస్తామని చెప్తున్నాం ఇప్పటికి కూడా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఇచ్చిన మాటపై ఏదైతే కమిటీ కూడా వేశారో దానిపై మాకు నమ్మకం ఉంది. ఇంకొద్ది రోజులు సమయం గవర్నమెంట్కి అయితే ఇస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే మా సీనియర్ల సలహాలు కూడా తీసుకుంటాం. కాకపోతే సీనియర్ల సలహాలు తీసుకునేంత ఆ పరిస్థితిలో మేమైతే లేము. మేము కూడా తెలంగాణ ఉద్యమంలో ఆ వీరోచిత పోరాటాలు చేసినాం. మాకు వ్యూహాలు తెలుసు, మాకు ఎత్తుగడలు తెలుసు. ఎవరి సలహాలు సూచనలు మాకు అవసరం లేదు. గత 10 ఏళ్లలో మీరు ఏం చేశారో మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిదని చెప్పేసి మాజీ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా వాళ్ళకు కూడా వీళ్ళు సలహాలు ఇస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.